హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మరో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి 3BHK ఫ్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే అండి, ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇందులో ఓవరాల్గా అయితే మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి కేవలం ఒకటే ఫ్లాట్ ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ 4 ఫ్లాట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో. దట్టు ఏంటంటే అండి, మనకి అన్నీ కూడా 3BHKలో ఉంటాయి. ఇందులోనైతే మనకి ప్రజెంట్ అయితే ఒక 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి టువర్డ్స్ సుచిత్ర నుంచి మనకి అల్వాల్ వెళ్ళే రోడ్ నుంచి మనకి జస్ట్ మనకు ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. మనం ఏదైతే మనకి సుచిత్ర నుంచి టువర్డ్స్ మన అల్వాల్ రోడ్ అని చెప్పుకున్నామండి, ఇక్కడ మనకి లాయలా కాలేజ్ ఉంటుంది. లాయలా కాలేజ్కి అతి సమీపంలో మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైనిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి రోడ్ కూడా చూసుకున్నాం అండి. మనకి 40 ఫీట్ రోడ్ అన్నది కూడా రావడం జరిగింది. ఇటు నుంచి చూసుకున్నట్టయితే అండి, మనకి బస్ స్టాప్ వచ్చేసి ఒక 20-30 మీటర్స్ అయితే పెరుగుతుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక మెయిన్ రోడ్ వచ్చేసి 100 to 110 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. యాజ్ పర్ మనకి GHMC నామ్స్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఓనర్ వాళ్ళ మేనేజర్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి రఫ్గా లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. మనం సుచిత్ర టు అల్వాల్ నియర్ టు రోడ్లో ఉన్నాం. ఓకే. నియర్ టు మోర్ ఆపోజిట్ గల్లీ. ఓకే. ITC సెంటర్ రత్నజీ బ్యాక్ సైడ్. ఓకే, ఇది లొకేషన్. అవునండి. అంటే మనకి మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది? 100 మీటర్స్ అండి. ఎగ్జాక్ట్ మనకి ఈ గల్లీ నుంచి స్ట్రైట్ గా. ఓకే, అంటే మనకి 2 రోడ్స్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు రైట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇలా లెఫ్ట్ నుంచి వెళ్తే డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళిపోతాం. ఇలా వెళ్తే మోర్ వెళ్తాం. ఓకే. అలాగే అండి, మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మీకు ఈచ్ 5 మినిట్స్ కూడా సికింద్రాబాద్ నుంచి మనకి మేడ్చల్ కూడా మనకి బస్సెస్ అనేది కూడా చాలా ఉన్నాయండి. అఫ్జల్గంజ్ కానీ ఇది అన్నిటి కూడా కనెక్టివిటీస్కి, అంటే మనకి బస్ ఫెసిలిటీస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం JBS చూసుకున్నట్టయితే కేవలం మనకి 9 కిలోమీటర్స్ ఉంటుంది. సార్, ఇప్పుడు మనకి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ కూడా చెప్పండి సార్. అంటే మనకి ఓవరాల్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఏ ఫేజింగ్లో ఉంది? టోటల్ 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. ఇది సౌత్ ఫేస్లో ఉంది. అంటే మొత్తం అపార్ట్మెంట్ వచ్చి సౌత్ ఫేస్, కానీ ఫ్లాట్స్ ఉన్నది మాత్రం మనకి నార్త్ ఫేజింగ్ ఉంది. నార్త్ ఫేస్. ఓకే. ఓవరాల్ 300 స్క్వేర్ యార్డ్స్. ఈచ్ ఫ్లోర్ కి మనకి ఒకటి ఫ్లాట్ వచ్చింది అన్నారు కదా సార్. మనకి ఎంత SFTలో వచ్చింది? 2160 స్క్వేర్ యార్డ్స్లో వచ్చింది. అంటే 2160 SFTలో వచ్చింది. అవునండి. ఇప్పుడు మనం ఫ్లాట్స్ యొక్క వివరాలు అన్నీ కూడా మనం ఒకసారి మీకు ఫ్లాట్స్ కూడా చూపించుకుంటూ చెప్తానండి. సార్, ఇక్కడ మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఒకటి ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పార్కింగ్ 2 కార్ పార్కింగ్స్. అంటే ఈచ్ ఫ్లాట్ కి 2 కార్ పార్కింగ్స్. అంటే 4 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి 8 కార్ పార్కింగ్స్ వస్తాయి. చూసుకోవచ్చండి. మనకి ఈచ్ ఫ్లాట్ కూడా 2 కార్ పార్కింగ్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, కన్స్ట్రక్షన్ అయితే నాకు తెలుసు, ఆల్రెడీ నేను వచ్చి చూసిన నేను ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఒకసారి కొత్తగా చూసేవారు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. అంటే ఇలాంటి మెటీరియల్స్ వాడారు? బ్రిక్స్ ఏం వాడారు సార్? బ్రిక్స్ రెడ్ బ్రిక్స్ వాడామండి. కరీంనగర్ నుంచి తెప్పించాం. కరీంనగర్ రెడ్ బ్రిక్ వాడాం. మనకి సిమెంట్ కానీ క్యూరింగ్ కానీ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది చెప్పండి సార్. అంతా బాగానే ఉంటుంది. వాచ్మెన్ ఇక్కడ 24 అవర్స్ ఉంటాడు. వాచ్మెన్ మొత్తం అతనే చూసుకుంటాడు. వాటర్ క్యూరింగ్ అయినా మెటీరియల్ అయినా. అదే చెప్తుండే, మేము వచ్చినప్పుడు 1.5 నెలల దాకా మాకు గోడలు కానీ ఇవన్నీ కూడా క్యూరింగ్ చాలా చేయించింది సార్ అని. అదే మనకి స్టాండర్డ్స్లోనైతే అంటే నేను కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఫ్లాట్ వచ్చేసి చూడడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ని పర్సనల్గా మనం ఏ విధంగానైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటామో ఆ విధంగానైతే మనకి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3BHK ఫ్లాట్ అని చెప్తే ఎట్ ప్రజెంట్ అయితే మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి సార్? 2 అవైలబుల్ ఉన్నాయండి. 2 అవైలబుల్ ఉన్నాయండి. అందులో నుంచి మనం ఒక ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3BHK ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి కార్డర్ స్పేస్ కూడా చూసుకున్నాం అండి. మనకి గ్రానైట్ వేయడం జరిగింది. 6 to 6.5 ఫీట్ వరకు అయితే కార్డర్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే మనం రీలింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకి స్టీల్ రీలింగ్ విత్ టఫ్ అండ్ గ్లాస్ తోటి మనకి డిజైన్ అయితే చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈచ్ ఫ్లోర్ కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే స్టేర్ కేస్. ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకోవాలంటే అండి, మనకి స్పేస్ అన్నది కూడా చాలా ఉంది కాబట్టి ఒకవేళ మీరు గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారైతే కనుక ఇక్కడ గార్డెనింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. పూల కుండీలు ఇదంతా కూడా పెట్టుకోవచ్చు. అలాగే మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే అండి, ఇది వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్కి 1BHK ఫ్లాట్ అన్నాం కదా. ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే గ్రిల్స్ చేయించుకున్నట్టయితే మీకు ప్రైవసీ కూడా ఉంటుంది. ఎవరు కూడా అదర్ మెంబర్స్ అనేది లోపలికి కూడా ఎంట్రీ కాకుండా మీ యొక్క సేఫ్టీ ప్రకారంగా మీరు ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడనైతే మీరు సేఫ్టీ గ్రిల్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం సింహద్వారం కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఫ్లాట్ వచ్చేసి మనం నార్త్ ఫేజింగ్లో ఉన్నది చెప్పుకున్నాం కదండి. అపార్ట్మెంట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే సౌత్ ఫేజింగ్లో ఉంటుంది. కానీ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం వైపు ఉంటుంది, అంటే మనకి నార్త్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం అండి. హాల్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది.
అలా ఫ్రెండ్స్ కింద మన టైల్స్ చూసుకున్నట్టయితే డబుల్ వెటిఫైడ్ టైల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే లేదండి, ఇదైతే మనం పర్సనల్గా డిజైన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనకి విండో, అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా విండోస్ అనేది కూడా కేటాయించారండి. మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అండి, స్లైడింగ్ డోర్స్ అనేది కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పార్టీషన్ అనేది కూడా చేసుకున్నట్టయితే సపరేట్గా మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. అలాగే మనకి టీవీ యూనిట్ కావాలనుకున్నట్టయితే ఈస్ట్ సైడ్ కానీ లేదంటే ఇటు నార్త్ సైడ్ కూడా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మీ యొక్క ప్లానింగ్ తోటని హాల్ అనేది కస్టమైజేషన్ అనేది కూడా చేయించుకోవచ్చు. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఒకసారి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నట్టయితే ఇంకా చాలా బాగా లుక్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో మనకి వెంటిలేషన్ పరంగా విండో. కిచెన్ కూడా చూసుకోవచ్చండి, మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది కాబట్టి కంఫర్టబుల్గానే అయితే ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా, ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ కానీ ఇదంతా కూడా పెట్టుకోవడానికి మంచిగా స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ కూడా వేశారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా యూటిలిటీ ఏరియా అండ్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనం డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానే అయితే ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా కేటాయించారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓవరాల్గా 3 BHK అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ లేదంటే డబల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుంది. ఇటువైపు మనకి సజ్జ, అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతి వైపు అలాగే మనకి దక్షిణ నైరుతి వైపు కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా కేటాయించిందండి. అలాగే ఇందులో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకున్నాము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చు మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో, అలాగే మనకి వాష్రూమ్స్ కానీ అలాగే మనకి విండోస్ కానీ చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ వాష్రూమ్స్కి మెయిన్గా ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ కూడా వాటర్ యూసేజ్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మనకి ఇక్కడ గ్రానైట్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇందులో కూడా మనకి వెస్టర్న్ కబోర్డ్స్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చామండి. ఇందులో కావాలనుకుంటే అండి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. కానీ దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, మనకి కామన్ వాష్రూమ్ అయితే యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా రూమ్ చూసుకున్నట్టయితే మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇందులో మొత్తం కూడా మనకి డబుల్ వెటిఫైడ్ టైల్స్ వేశారండి. పడమర వాయువు వైపు అలాగే మనకి ఉత్తర వాయువులో కూడా వెంటిలేషన్ పరంగా విండోస్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. ఇందులో మనకు కావాలనుకున్నట్టయితే అండి ఒక కింగ్ సైజ్ బెడ్ కానీ లేదంటే డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. లైక్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా కూడా పెట్టుకోవడానికి. ఇటువైపు వార్డ్రోబ్ అంతా కూడా చేపించుకున్నట్టయితే అండి మనకి ఫ్లాట్ వచ్చేసి మంచి ప్రీమియం లుక్ అన్నది కూడా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మనము సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం వేసుకున్నాక కూడా ఇంకా మనకి చాలా స్పేస్ ఉంటుంది. ఈచ్ రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. ఈ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగాని లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగాని కూడా మీ యొక్క కంఫర్టబుల్ని బట్టి ఇదంతా ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా కానీ లేదంటే కనుక ఒకవేళ ఇది చిల్డ్రన్స్ రూమ్ లాగా కూడా వాడుకున్నట్టయితే ఇది ఒక స్టడీ ఏరియా లాగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి డోర్ అనేది కూడా ప్లానింగ్ చేశారు. ఈ డోర్స్ చూసుకున్నట్టయితే యూపీవీసీ డోర్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూసుకున్నట్టయితే సరౌండింగ్లో కూడా నెంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి. లైక్ మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే గ్రాసరీ స్టోర్స్ కూడా చూసుకున్నట్టయితే అండి మనకి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. అలాగే మనకి రత్నాద్వీప్ వెళ్ళాలన్నా లేదంటే కనుక మోర్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఒక 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. 150 to 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఒకసారి కూడా హాల్ కూడా చూసుకుందామండి. మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే అండి ఇది వచ్చేసి ఇంకా గ్రాండ్ లుక్ రావాలనుకున్నట్టయితే మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇంకా చాలా బాగా లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క ప్లానింగ్ తోట కస్టమైజేషన్లో మీకు పూజా గది కానీ లేదంటే ఇక్కడ మనకి మధ్యలో ఆర్చ్ కానీ టీవీ యూనిట్ కానీ అలాగే మనకి కబోర్డ్స్ కానీ అలాగే మాడ్యులర్ కిచెన్ కానీ ఇదంతా కూడా మీ యొక్క ప్లానింగ్తో కస్టమైజేషన్ చేసుకుని అనుకోండి ఇంకా చాలా బాగా రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఒక మంచి పెద్ద ఫ్యామిలీకి కూడా ఇది కంఫర్టబుల్గా సరిపోతుందండి. మంచి స్పేషియస్ కూడా వచ్చింది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్న కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. అలాగే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క మిగతా వివరాలన్నీ
ఈ ఓనర్కి సంబంధించినటువంటి మేనేజర్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి మిగతా ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నా కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. మనకి బోర్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయండి. మనకు ఇక్కడ సంపుట్ ఉంది, ఇక్కడ మనకు బోర్ ఉంది. ఓకే, అంటే ఈశాన్యంలో బోర్. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం? వాటర్ అయితే ప్రాబ్లం అండి. డ్రింకింగ్ వాటర్ గురించి సార్? డ్రింకింగ్ మంజీరా మనం అందరికి వచ్చిన తర్వాత అందరు కలుపుకొని తీసుకోవాలి. ఓకే, అంటే మంజీరా కనెక్షన్ మాత్రం ఫైనల్గా అందరు కలిసి తీసుకోవాల్సి వస్తుంది. చూసుకోవచ్చు అండి. మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకి వాచ్మెన్ రూమ్ అన్నది కూడా రావడం జరిగింది. సార్, ఇందులో మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? 75 స్క్వేర్ యార్డ్స్, 75 గజాలు. అంటే 300 గజాలు వచ్చింది కాబట్టి నా 4 వేసుకుంటే 75 స్క్వేర్ డివైడెడ్ బై 4 75 గజాలు వస్తుంది. అవునండి సార్, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా మనకి ప్రైస్ ఎంత నడుస్తుంది సార్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి? పర్ స్క్వేర్ యార్డ్స్ కి 120 నుంచి 130 వరకు ఉంది. అంటే 1,20,000 నడుస్తుంది. అవునండి, లీస్ట్ ప్రైస్ లో. నాకు ఇంతకుముందే తెలిసింది వచ్చినప్పుడు. ఇక్కడ ఒక 100 గజాలు కొనాలంటే 1,10,00,000 1,15,00,000 అడుగుతున్నట్టు ప్లాట్. అవునండి, ఇక్కడికి వస్తుంటే ఇట్లా కన్వర్జేషన్ అయినప్పుడు తెలిసింది. ఓకే, 75 మనకి యూడిఎస్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే మనం ఓవరాల్ ఒక 1 lakh లాగా వేసుకున్న లీస్ట్గా మినిమం అయితే మనకి 75 lakhs అయితే మనకి ఓన్లీ ల్యాండ్ మీదే అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సార్, ఇది మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? 1,15,00,000 అండి. 1,15 lakhs. అవునండి, ఫిక్స్డా సార్? నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్. సార్, మనకి లోన్ సంగతి కూడా చెప్పండి సార్. ఒకవేళ కస్టమర్కి వాళ్ళ లోన్ కావాలంటే మీరే ప్రొవైడ్ చేయగలుగుతారా? వాళ్ళు ఎలా కావాలంటే అలాగా మేము ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్ కూడా డైరెక్ట్ వెళ్ళవచ్చు. ఓకే, ఎనీ బ్యాంక్లో కూడా అప్లై చేసి ఎనీ బ్యాంక్ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది కాబట్టి వాళ్ళకు మీరు అప్రూవ్డ్ అన్నారు కాబట్టి మనకి అప్రూవల్స్ గురించి కూడా చెప్పేసేయండి సార్. ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి మనకి? జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉందండి. మనకు ఓసీ కూడా వచ్చేసింది. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.